నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు పండిత బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు టీఎన్ఎన్ స్టూడియోలో లైవ్కి సిద్ధంగా ఉన్నారు. ఇక జాతకపరంగా మీకు ఏమైనా సమస్యలుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి. చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలన్నా, వ్యాపార సంస్థలకు పేర్లు నిర్ణయించాలన్నా కూడా, వాస్తు గురించి ఏవైనా సందేహాలున్నా, రత్నాలు రుద్రాక్షల గురించి తెలుసుకోవాలన్నా మల్లికార్జున శర్మ గారు మనకి వివరిస్తారు. మల్లికార్జున శర్మ గారితో పర్సనల్గా కూడా మాట్లాడవచ్చు. మీరు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే 9000757587 ఈ నెంబర్కి కాల్ చేస్తే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు. నమస్కారం. నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం అండి. ఇప్పుడు పంచాంగము వివరాలు, నెక్స్ట్ నక్షత్రాలు, తిథులు ఇవి అందరూ చెప్తూ ఉంటారు కదా. అంటే మీరు చెప్పిన దానికి ఇంకా వేరే వాళ్ళు చెప్పిన దానికి తేడా వస్తూ ఉంటుంది. అలా ఎందుకు వస్తుందండి? అది ఎందుకు తేడా వస్తుందంటే, పంచాంగంలో 2 రకాల పంచాంగాలని ఉంటాయి శాస్త్రీయ పద్ధతిలో. అయితే ఇందులో ఈ పంచాంగంలో ఏంటంటే ప్రతి 2 పూర్వ సిద్ధాంత పంచాంగం ఒకటి, దృక్ సిద్ధాంత పంచాంగం అనేది ఒకటి 2 ఉంటాయి. అయితే ఈ పూర్వ సిద్ధాంత పంచాంగంలో ఈ 2 పంచాంగాలు కూడా కాలానుగుణ విషయంలో సూర్య సిద్ధాంతమే ప్రామాణికం వాస్తవంగా. అయితే ఈ సూర్య సిద్ధాంతం అనేది ఒక ప్రామాణిక గ్రంథాన్ని అనుసరించే మన పూర్వ సిద్ధాంతం కానీ దృక్ సిద్ధాంతం కానీ అనుసరించమైంది. అంటే దృక్సారమైనది అని అర్థం. అంటే దృక్ అంటే ఇక్కడ ఏంటంటే కంటికి కనపడేది అని అర్థం వాస్తవంగా. అయితే ఈ దృక్ సిద్ధాంత పంచాంగంలో మరి పూర్వ సిద్ధాంతానికి దృక్ సిద్ధాంతానికి ఏమిటి తేడా అనే విషయంలో కూడా మనకేంటంటే తిదివార నక్షత్రాలు అనేవి తేడా వస్తాయి. అంటే తిది కానీ నక్షత్రం కానీ తేడా వస్తుంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే త్రయోదశి 2:30 ఉందనుకోండి, ఇంకొక పంచాంగంలో వచ్చేటప్పుడు 3:54 ఉంటుంది. అలానే నక్షత్రం కూడా ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి, 2:20 ఉందనుకోండి, వెంబటే ఇంకో చోట ఏమవుతుందంటే 1:50 అవుతుంది. అక్కడ నక్షత్రము, తిథి, గ్రహణాల విషయంలో తేడా వస్తూ ఉంటుంది ఈ పంచాంగంలో. అయితే ఇందులో ఏమిటంటే పూర్వ సిద్ధాంత పంచాంగం ఏమిటంటే వాళ్ళు సూర్యచంద్రులకి దృక్సారం అనేది చెయ్యరు పూర్వ సిద్ధాంత పంచాంగంలో. అంటే సూర్యచంద్రుల్ని పక్కన పెడతారు, మిగతా గ్రహాలకి దృక్ సంస్కారం అనేది చేస్తారు. అంటే 5 గ్రహాలకి, పంచగ్రహాలకి కూడా పూర్వ పద్ధతి ప్రకారంగా లెక్క కడతారు. అంటే సూర్యచంద్రులకి వాళ్ళు లెక్క కట్టరు. అంటే ఆ 2 గ్రహాలని పక్కన పెట్టేసి పంచగ్రహ కూటాలైన 5 గ్రహాలకి వాళ్ళు సూర్య సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. అంటే పూర్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. అంటే దానికి గడియలు విగడియలు లెక్కగట్టి దానికి కొన్ని పుస్తకాలు ఉన్నాయి పూర్వ సిద్ధాంత పంచాంగానికి రాయటానికి. గణకానందము, గ్రహలాగమము, తిథి చంద్రిక, మరి ఇలాంటి కొన్ని మొదలగు పుస్తకాలను అనుసరించి వాళ్ళు గడియలు విగడియలు ప్రామాణికంగా తీసుకొని సూర్య సిద్ధాంతం ద్వారా పూర్వ సిద్ధాంతాన్ని లెక్క కడతారు వాస్తవంగా. అయితే ఈ లెక్క కట్టడంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు సూర్యచంద్రుల్ని పక్కన పెడతారు. అలా వీళ్ళు చేస్తారు. దృక్ సిద్ధాంతం అలా కాదు. దృక్ సిద్ధాంతం ఏంటంటే నిర్మల్ చంద్ర లాహిరి అని, ఎన్సి లాహిరి అని కలకత్తాలో ఉన్నారు. అతను ఏం చేస్తారంటే ఇప్పుడు మన ప్లాంటోరియాని అనుసరించి అమెరికాలో కానీ న్యూయార్క్ లో కానీ, మన ప్లాంటోరియా ఇండియాలో కలకత్తాలో ఉంది, అమెరికాలో వచ్చి న్యూయార్క్ లో ఉంది. అయితే ఈ న్యూయార్క్ లో వాళ్ళు ప్రతిరోజు కూడా డైలీ అనేది 5:30 సూర్యుడు నీ డిగ్రీలో తిరుగుతున్నాడు అంటే లెక్కేస్తారు. ఈ రోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 5:30 వరకు, ఉదయం పూట మళ్ళీ ఈ ఉదయం 5:30 వరకు లెక్కేస్తారు. ఏమని లెక్కేస్తారు? సూర్యుడు ఇన్ని డిగ్రీలో ఉన్నాడు, 24:30 ఉన్నారు. ఇలా ప్రతిదీ కూడా లెక్కేస్తారు వాళ్ళు. 24:30 ఉన్నాడు, లేకపోతే 15:30 ఉన్నారు, ఇలా లెక్కేస్తారు. అంటే డైలీ కూడా ఒక నోట్ చేసుకుంటారు. అంటే మనం అకౌంట్ సంబంధించిన బ్యాంకులో ఎలా లెక్కలేస్తామో రోజు కూడా డైలీ కూడా వాళ్ళు సూర్యుడు 8 డిగ్రీల్లో తిరుగుతున్నాడు, చంద్రుడు 8 డిగ్రీల్లో తిరుగుతున్నాడు. ఆ డిగ్రీలను బట్టే మనకు అశ్విని నక్షత్రం యొక్క ప్రమాణము, మేషరాశి యొక్క ప్రమాణం అనేది తెలుస్తుంది. వాస్తవంగా ఏంటంటే అశ్విని నక్షత్రానికి 13:20 ఉంటుంది. ఆ డిగ్రీలను వాళ్ళు ఎన్సి లాహిరి సిస్టమ్ ద్వారా వాళ్ళు లెక్కేస్తారు. ఈ రోజు అశ్విని నక్షత్రం ఇన్ని డిగ్రీలు తిరుగుతుంది, సూర్యుడు ఇన్ని డిగ్రీలు తిరుగుతున్నాడు, చంద్రుడు ఇన్ని డిగ్రీలు, అలాగా అన్ని గ్రహాలకి దృక్ సంస్కారం అనేది చేస్తారు. ఆ దృక్ సంస్కారం అనేది డిగ్రీల్లో ఒక సైంటిఫిక్ రీజన్ ప్రకారంగా చేస్తారు. ఇది 1954లో జవహర్లాల్ నెహ్రూ గారు అన్ని పంచాంగాల్లో, మరి చాలా పంచాంగాల్లో తిథి నక్షత్రాలన్నీ కూడా, గ్రహణాలన్నీ కూడా తేడా వస్తున్నాయని ఒక పంచాంగకర్తలందరినీ కూడా ఒక సెమినార్ ఏర్పాటు చేసి ఏంటంటే పంచాంగం అంతా కూడా క్లియర్ గా ఉండాలి అనే ఆలోచనతో ఏం చేశారంటే వాళ్ళు దృక్ సిద్ధాంతాన్ని సైంటిఫిక్ పరంగా కూడా ఆలోచన చేశారు. అందువల్లే మనకి సూర్యోదయ కాలమానం, సూర్యోదయాన్ని లెక్కేయంటే ఇంటర్మీడియట్ లో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ తీసుకుంటారు. అలాగా ఇక్కడ ఏంటంటే దృక్ సంస్కారం అనేది చేస్తారు.
చేసిన తర్వాత పలానా డిగ్రీలో ఉంటాడు, కుజుడు ఇన్ని డిగ్రీలో ఉన్నాడు, మార్స్ ఇన్ని డిగ్రీలో ఉన్నాడు, సన్ ఇన్ని డిగ్రీలో ఉన్నాడు అని డిగ్రీలన్నీ నోట్ చేసి చంద్రుడిలోంచి రవిని మైనస్ చేస్తారు. దాన్ని షష్టాంశ సమానంగా తీసుకుని ఈ త్రయోదశి తిథులని వస్తాయి. అలాగా అంటే చంద్రుడు యొక్క డిగ్రీ నుంచి సూర్యుడు యొక్క డిగ్రీలు తీసి షష్టాంశ సమానంలో లెక్క చేస్తే దాన్ని త్రయోదశి అనే తిథి కానీ ప్రతి తిథి కూడా మనకు అలా వస్తూ ఉంటుంది. చంద్రుడిని అనుసరించిన చంద్రుని డిగ్రీలని లెక్కతోటి నక్షత్రం అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఈ పూర్వ సిద్ధాంతం వాళ్ళు అలా వెళ్తూ ఉండంగా ఇక్కడ ఈ దృక్ సిద్ధాంతం వాళ్ళ లైన్లోకి ఎప్పుడు వస్తారంటే గ్రహణాలు లెక్క చేయటంలో పూర్వ సిద్ధాంతం వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అంటే సూర్యుడు చంద్ర గ్రహణాలు వస్తుంటాయి మనకి. ఆ గ్రహణాలు రావటం వల్ల ఆ గ్రహణాలకి సమయం అనేది వాళ్ళకి సరిగా లెక్క చేయలేకపోయారు. చేయలేకపోవటం వల్ల ఏం చేశారంటే దృక్ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. దృక్ సిద్ధాంతం ట్రాక్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆటోమేటిక్ గా. వెళ్ళిపోగానే వాళ్ళు ఏమంటారు దృక్ సిద్ధాంతం వాళ్ళు, మరి మేం చేసే దానిలోకి మీరు చెప్పేది రైట్ అయినప్పుడు మా అనుసరించడం ఎందుకు అని అంటారు వీళ్ళు. ఎవరు? ఈ పూర్వ సిద్ధాంతం వాళ్ళు. దృక్ సిద్ధాంతం అనేది సైంటిఫిక్ సిద్ధాంతం. అంటే దృక్ అంటే కంటికి కనపడే సిద్ధాంతాన్ని దృక్ సిద్ధాంతం అంటారు. వాళ్ళది యాక్యురేట్ కరెక్ట్ గా ఉంటుంది. అది ఎన్సి లాహిరి ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్ ద్వారా నిర్మల్ చంద్ర లాహిరి అని ఉంటారు, అతని ద్వారా వస్తుంది. అమెరికాలో న్యూయార్క్ నుంచి కూడా పలానా డిగ్రీలో సన్ని తిరుగుతుంటారు, ఆస్ట్రానమీ ప్రకారంగా సన్ని డిగ్రీలో తిరుగుతున్నాడు, ఇలాగ లెక్క కట్టి చేసేది దృక్ సిద్ధాంతం. రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి మనకి. హలో హలో. అలాగా వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఆ అనుసరించే విధానంలో గ్రహణాలు వచ్చేటప్పటికి వాళ్ళ లెక్క కట్టలేక, అంటే పూర్వ సిద్ధాంతం వాళ్ళు రెండిటికీ కాలానుగుణ విషయంలో సూర్య సిద్ధాంతమే ఆధారం. అంటే పూర్వ సిద్ధాంతానికి కానీ దృక్ సిద్ధాంతానికి కానీ రెండిటికి ఆధారం అదే. కానీ అనుసరించే విధానంలో గడియలు విగడియలు లెక్కలు వేయటంలో పూర్వ సిద్ధాంతం, డిగ్రీల్లో సైంటిఫిక్ పరంగా అనుసరించే దృక్ సిద్ధాంతం అవుతుంది. అయితే గ్రహణాలు వచ్చే సమయంలో పూర్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు వీళ్ళు. అలాగా అంటే గ్రహణాల్లో వచ్చేటప్పటికి పూర్వ సిద్ధాంతం వాళ్ళు దృక్ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటారు. వీళ్ళేంటి మా ట్రాక్ లో ఎందుకు వచ్చారని వీళ్ళు అడుగుతారు. మీది రైట్ అయినప్పుడు మా విషయంలోకి ఎందుకు వచ్చారు, మీది రైటే కదా అంటాడు. అక్కడ అందువల్లే ఇక్కడ ఏంటంటే పండగలు కానీ తిథులు కానీ నక్షత్రాలు కానీ తేడా రావటం వల్లే మనకి పండగలు అనేవి చాలా తేడా వస్తుంటాయి. మనకి సంక్రాంతి కానీ ఉగాది కానీ శ్రీరామనవమి గురించి ఎంతో చర్చ జరిగింది. అలాగ ప్రతి పండగ గురించి చర్చ జరగడానికి ఈ తిథులే మెయిన్ ముఖ్యంగా కారణం. ఒక కాలర్ ఉన్నారండి లైన్ లో. హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ఏంటండి? లాలక్ష్మి. లక్ష్మి అండి. లక్ష్మీనా అండి? లక్ష్మి. లక్ష్మి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అడగాలనుకుంటున్నాను. బాబు పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 99 అండి. 1999 అండి? అవునండి. జూన్ 9th. పుట్టిన సమయం అండి? 11:55. 11:55. ఎప్పుడండి? ఆఫ్టర్నూనా నైటా? రాత్రి అండి. రాత్రి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు బాబు గురించి? ఫ్యూచర్ అండి. తప్పకుండా తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు. అమ్మా మీ అబ్బాయిది వచ్చేటప్పటికల్లా 9/6/1999 కదా? అవునండి. 11:55 నైట్. అవునండి. ఇప్పుడు మీ అబ్బాయిది వచ్చే రేవతి నక్షత్రం అమ్మా. రేవతి నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం. అశ్విని అండి బాబు. ఏమ్మా? అశ్విని నక్షత్రం మొదటి పాదం. ఇప్పుడు 9/6/1999 కదమ్మా? అవునండి. 11:55 కరెక్టే కదా? ఇంకేమైనా టైం తేడా ఉందా మీ దగ్గర? అమ్మా 11:55 రేవతి నక్షత్రం 4వ పాదం అవుతుందమ్మా. ఇందాక నేను చెప్పింది విన్నారు కదా మీరు? మీరు కరెక్ట్ గా 11:55 అయితే రేవతి నక్షత్రం అవుతుంది, అశ్విని నక్షత్రం అనేది కాదు. అయితే పూర్వ సిద్ధాంత పంచాంగం ప్రకారంగా మీరు అశ్విని నక్షత్రం అనేది చూసుకున్నారు, కానీ రేవతి నక్షత్రం 4వ పాదం అనేది మీ జాతక ప్రకారంగా అవుతుంది. అయితే ఒక 5-10 నిమిషాలు తేడా వచ్చినా కూడా నక్షత్రం అనేది కొంచెం మారే అవకాశం అనేది ఉంటుంది. అయితే లగ్నం వచ్చేటప్పటికల్లా మీ జాతకం వచ్చేటప్పుడు కుంభలగ్న జాతకులు అవుతారు. కుంభలగ్నం నుంచి పంచమ స్థానంలో మీరు విద్య గురించి అడిగారు కదమ్మా, ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగారు. 6వ స్థానంలో శుక్ర రాహువులు అనేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా షష్టమ స్థానంలో రాహువు కానీ
శని గాని కేతువు గాని ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరి కుంభలగ్న జాతకులకి 6వ స్థానంలో రాహు ఉండటం వల్ల రాహు యొక్క దోష పరిహారాన్ని మీరు తప్పకుండా చేసుకోండి. తర్వాత మరి కుజుడు అనేవాడు కొంత జాతకంలో అనుకూలత అనేది లేదు. ఆ కుజుడు యొక్క పరిహారాన్ని చేసుకోండి. కుజుడు రాహు యొక్క పరిహారాన్ని చేసుకుని అంగారక పాశుపతాస్త్ర అభిషేకాన్ని చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. 6వ స్థానంలో రాహుకి మరి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని మరి చిన్నమస్తాదేవి యొక్క పారాయణం కూడా ఇంట్లో చేయటం వల్ల, లేకపోతే చిన్నమస్తాదేవి స్తోత్రాన్ని ఇంట్లో పఠించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. రాహు దోషాన్ని కుజ దోషాన్ని మీరు తొలగించుకొని ముందుకెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీలైతే మీరు అరుణ హోమాన్ని ఇంటి దగ్గర చేపించడం అనేది చేపించుకోండి. మంచి అనుకూలత అనేది కలుగుతుంది. మిగతా విషయాలన్నీ కూడా అనుకూలత అనేది అవకాశం ఉంది. అయితే విద్యలో కొంచెం బ్రేక్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యా విజ్ఞానాలు అనేవి కలిగే అవకాశాలు ఉంటుంది. మీరు గురువు యొక్క మరి జపం అనేది చేపించుకోవటం వల్ల కానీ, లేకపోతే దత్తాత్రేయ స్వామి యొక్క పఠనం చేయటం వల్ల కానీ, మీరు దత్తాత్రేయ స్వామి యొక్క ప్రదక్షిణాలు చేయటం వల్ల మీకు అనుకూలత కలిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఓకే లక్ష్మి గారు, ధన్యవాదాలండి. అదే నేను ఇందాక చెప్పినట్టు చూసారా, రేవతి నక్షత్రం అశ్విని నక్షత్రం అంటారు. అక్కడ ఏమవుతుందంటే దృక్సిద్ధాంతానికి పూర్వ సిద్ధాంతానికి ఉన్న తేడా వల్లే ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి వాస్తవంగా లెక్క చేయటంలో. అయితే కొంతమందికి ఏంటంటే మనసులో నాటుకుపోతూ ఉంటుంది ఇదే నక్షత్రం అని. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది తెలియదు. మామూలుగా ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్కి అతను దానిలో నిష్ణాతుడు, వేరే వాళ్ళకి అతను చెప్పినా కూడా లోపలికి వెక్కదు. అలానే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవంగా ఏంటంటే ఎవరి విషయాన్ని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే పూర్వ సిద్ధాంతానికి దుఃఖ సిద్ధాంతానికి ఉన్న తేడా అదే వాస్తవంగా. రైట్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉందండి. హలో 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 మేడం, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/12/1978 అండి. పుట్టిన సమయం అండి? 6:11 సాయంత్రం అండి? ఉదయం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నాకు ఈ బిజినెస్ గురించి ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి. అయ్యా, మీరు వచ్చేటప్పుడు అశ్విని నక్షత్రము మేషరాశి జాతకులు మీరు. అయితే లగ్నం వచ్చేడు వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం అనేది బ్రహ్మాండమైన మంచి లగ్నం. అయితే లగ్నంలో రవి బుధులు అనేవాళ్ళు ఉండటం వల్ల మంచి యోగవంతమైన జాతకం మీది. అయితే పంచమాధిపతి గురువు అనేవాడు మంచి స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల అనుకూలత అనేది బ్రహ్మాండంగా కలిగే అవకాశం అనేది మీ జాతకంలో ఉంది. తర్వాత మీరు ఏ వృత్తి చేస్తే అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుందని మీరు అడిగారు. అయితే మీ జాతకంలో దశమ స్థానంలో శని రాహువులు ఉండటం వల్ల వైద్యానికి సంబంధించిన అంటే మెడికల్ షాప్స్ కానీ, మెడికల్ సంబంధించిన బిజినెస్లు కానీ, తర్వాత హాస్పిటల్స్ నిర్వహించడం కానీ, డయాగ్నోస్టిక్స్ అలాంటివి పెట్టడం కానీ, అంటే మెడికల్ పరంగా చేసే వృత్తి అనేది మీ అనుకూలమైన స్థానం అనేది కలుగుతుంది. అయితే దశమ స్థానంలో మీకు శని రాహు యొక్క కాంబినేషన్ అనేది ఉంది. శని వల్ల మీకు 10వ స్థానంలో శని వల్ల చెప్పులకు సంబంధించిన అంటే షూ మార్ట్ సంబంధించిన వ్యాపారం కానీ, ఇనప సామానులకు సంబంధించిన ఐరన్ రాడ్స్ సంబంధించిన వ్యాపారం కానీ బ్రహ్మాండమైన అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న వృత్తితో పాటు సెకండరీగా ఒక సెకండ్ ప్రయారిటీ వృత్తిగా వేరే వృత్తి కూడా రెండోది చేయటం అనేది చాలా మంచి అనుకూలత అనేది మీకు కనపడే అవకాశం ఉంటుంది. మీకు కర్కాటకంలో గురువు అనేవాడు ఉచ్చస్థానంలో భాగ్యస్థానంలో ఉండటం వల్ల బ్రహ్మాండమైన అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. కానీ ద్వితీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ధనం అనేది వచ్చి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కుజుడు పరిహారాన్ని చేసుకోండి. సుబ్రహ్మణ్య పాశుపతాస్త్ర అభిషేకం చేసుకోండి. లేకపోతే బగళాముఖి హోమాన్ని చేసుకోవటం వల్ల అంగారక దేవతైన కుజుడి యొక్క అంతరిక్ష దేవతైన బగళాముఖి హోమాన్ని చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. పరమేశ్వరుణ్ణి కొలవటం వల్ల మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. చెప్పయ్యా, ఎన్ని డబ్బులు వచ్చినా గానీ అసలు ఒక్క రూపాయి కూడా నిలవడం లేదు స్వామి. అయ్యా, నేను చెప్పేది ఏంటంటే మీకు కుజుడు అనేవాడు ద్వితీయ స్థానంలో ధనకారకుడు అనేవాడు కుజుడు అనేవాడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల 100 రూపాయలు వస్తే 200 ఖర్చే అవకాశం అనేది మీ జాతకంలో ఉంది. అయితే ఎంత కూడా లక్ష్మీదేవి నిలవదు.
మీ జాతకంలో. అయితే కుజుడి యొక్క పరిహారాన్ని ఖచ్చితంగా మీరు చేసుకోవటం వల్లే మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. వీలైతే మీరు కుబేర పాశుపత హోమాన్ని చేయటం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఆ కుజుడి యొక్క పరిహారాన్ని కూడా మీరు చేసుకోండి. తర్వాత భృగుపాశుపతాస్త్ర అభిషేకాన్ని చేసుకోండి. ఎందుకంటే వ్యయస్థానంలో శుక్రుడు అనేవాడు అనుకూలత అనేది లేదు. ఈ శుక్రుడికి మీరు మరి కుబేర హోమాన్ని, అంగారక పాశుపతాస్త్ర అభిషేకాన్ని, కుజ జపాన్ని, మరి శుక్రుడి యొక్క భృగుపాశుపతాస్త్రాన్ని కంపల్సరీ కూడా చేసుకోండి. చేసుకోవటం వల్ల మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవటం అనేది చేయండి, మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి నా నెంబర్ తీసుకోండి. నెంబర్ తీసుకుని ఒకసారి వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు కదా, నాకు ఒకసారి కాల్ చేయండి. చూత మీకు చెప్పి ఆ చేసే విధానాన్ని నేను మీకు వివరిస్తాను. నెంబర్ తీసుకోండి. ఓకే కృష్ణ గారు, మల్లికార్జున శర్మ గారి ఫోన్ నెంబర్ 9000757587. పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చండి మీరు. ఓకే రైట్. అలాగా అమ్మా, ఇక్కడ ఏంటంటే దోషాలు అనేవి అక్కడ జాతకంలో ఏర్పడిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, ద్వితీయ స్థానంలో కుజుడు అనేవాడు ఉన్నాడు. ఆయనకి విపరీతంగా గురువు అనేవాడు కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశి ఉచ్చస్థానం. ఆ ఉచ్చస్థానంలో ఉన్నది కానీ ద్వితీయంలో కుజుడు ఉండటం వల్ల మరి అనుకూలత అనేది లేదు. వ్యయస్థానంలో శుక్రుడు అనేవాడు ఉన్నాడు. షష్టాష్టమ వ్యయస్థానంలో శుక్రదోషం అనేది ఉండకూడదు. అది వివాహం గురించి కానీ ధనాన్ని గురించి కానీ ఆటంకం కలిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే గురువు అనేవాడు బ్రహ్మాండమైన స్థానంలో ఉన్నాడు, అనుకూలతే. కానీ ఈ దోషాలు ఉండటం వల్ల ఏంటంటే దానికి దోష పరిహారం అనేది శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవటం వల్ల మంచి అనుకూలమైనది కలుగుతూ ఉంటుంది వాస్తవంగా ఇది. రైట్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు రాము అండి. రాము గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1981 మేడం. 1981 9/14. 14వ తారీఖు 9వ నెల 1981. 1981. పుట్టిన సమయం అండి? మేడం, పుట్టిన సమయం ఈవినింగ్. ఈవినింగ్ ఎప్పుడండి? ఐడియా లేదు మేడం, మా మమ్మీ డేట్ అయితే పక్క. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు రాము గారు? అదే నా గురించి మేడం, కొద్దిగా అంతే నడుస్తలేదు. నాకు 2 వెహికల్స్ ఉన్నాయి. ఓకే, ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి, చూసుకొని బయటకు వచ్చి మాట్లాడండి. బయటనే ఉన్నాను మేడం, నేను రోడ్డు మీద ఉన్నాను. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. అయ్యా, మీకు సరైన సమయం లేకపోవటం వల్ల జన్మ లగ్న కుండలిలో సరిగా కొంతవరకు రాదు. అంటే లగ్నం అనేది రాదు. లగ్నం అనేది దేహంతో సమానం. జన్మ లగ్న కుండల్లో లగ్నం అనేది లేదు. అయితే మీరు రాశి వచ్చేటప్పటికల్లా మీనరాశి అవుతుంది. ఈ మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం కూడా కొంత అనుకూల పరిస్థితులు అనేవి లేవు. గురువు అనేవాడు కొంత అనుకూల పరిస్థితుల్లో ఉన్నా కూడా మరి శని అనేవాడు కొంత అనుకూల పరిస్థితి లేదు. రేపు నవంబర్ నుంచి కూడా కొంత బ్రహ్మాండమైన మహర్దశ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీనరాశి వాళ్ళకి. నవమ స్థానంలో శని రావటం వల్ల అనుకూలమైన పవనాలని ఒక 2.5 సంవత్సరాల పాటు కూడా అనుకూలమైన పవనాలు వీచే అవకాశం అనేది తప్పకుండా ఉంది. అయితే మీరు నవంబర్ లోపల శని యొక్క జపం కానీ శని యొక్క తైలాభిషేకం కానీ చేసుకోవడం వల్ల అనుకూలంగా కలిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీకు లగ్నం లేకపోవటం వల్ల మీకు కొంతవరకే చెప్పగలుగుతాము. హస్తాముద్రికం ద్వారా తెలుసుకోవచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీరు హస్తాముద్రికం ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే శని యొక్క పరిహారాన్ని మటుకు మీరు తప్పకుండా చేసుకోండి. వీలైతే దక్షిణకాళి స్తోత్రాన్ని పారాయణం చేయండి. శని యొక్క అంతరిక్ష దేవత అయిన దక్షిణకాళి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మీకు అనుకూలత కలిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ధన్యవాదాలండి రాము గారు. మనకు శనిదేవుడికి తైలాభిషేకం చేయాలని చెప్తారు, నవగ్రహాల చుట్టూ తిరగాలని చెప్తారు కదా, అవి చాలా మందికి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు, అది వివరించండి. ఒకటమ్మా, ఇక్కడ నవగ్రహాల దోషం ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వేదాల్లో చెప్పింది ఏంటంటే జపం. జపం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని చేసిన తర్వాత దశాంశ క్షేత్రర్పణము, దానికి తగ్గ రుద్ర అభిషేకము, హోమం అనేది ఒక లైన్ వారి ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది జపం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. దానికి అధిష్టాన దేవత అంతరిక్ష దేవతలు ఉంటారు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, లేదా వాళ్ళ పారాయణం చేయటం కానీ జరగాలి. తర్వాత అది కుదరలేదనుకోండి, నవగ్రహాల యొక్క ప్రదర్శనని చేయాలి. అయితే జపం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. అయితే నవగ్రహాల ప్రదర్శన చేసేటప్పుడు ఏమిటంటే చాలా మంది కూడా ఇక్కడ ఏం చేస్తుంటారంటే శనికి తైలాభిషేకం చేసుకుంటారు. మరి మిగతా గ్రహాలకు ఆ తైలం ఉందా లేదా
అని ఆలోచన చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు యాక్చువల్గా అయితే. ఇక్కడ ఏమిటంటే తైలాభిషేకంలో ఏంటంటే నువ్వుల నూనె అనేది మనం నువ్వులకు శనికి ప్రీతికరమైనది నువ్వులు. ఆ నువ్వుల నూనెలోంచి వచ్చినదే అక్కడ నువ్వుల నూనె వాడతాం మనం. ఆ నూనె అనేది వాడతాం శనికి. అందువల్ల ఆ శనికి నలుపు వర్ణంలో ఉంటాడని నల్లబట్ట అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి గ్రహానికి మనం నూనె తీయాలంటే తీయొచ్చు కొంతవరకు, అంటే కొంతవరకే వస్తుంది, చాలా అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గోధుమలు ఉంది సూర్యుడికి ప్రీతికరమైన, దానిలో గోధుమల నుంచి నూనె రాదు, చాలా కష్టం. అందువల్ల ఏం చేస్తారంటే దానికి పంచామృత అభిషేకం అనేది చేసి గోధుమలని వాళ్ళ కాళ్ళ దగ్గర వేస్తారు. అంటే సూర్యుడు భగవానుడు ఉంటాడు ఆ ఈశాన్య భాగంలో, ఆగమ శాస్త్రం ప్రకారంగా ఈశాన్య శివాలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉంటాయి. అంటే తూర్పున కొన్ని ఫీట్లు వదిలిపెట్టి ఉత్తరం వైపు కూడా కొన్ని ఫీట్లు వదిలిపెట్టి ఈశాన్య భాగంలో నవగ్రహాలనేవి పెడతారు. అయితే ఈ నవగ్రహాలు పెట్టడంలో మనకి నూనె దొరకదు కాబట్టి దానికి ఏం చేస్తారంటే గోధుమలు, సూర్యుడికి ప్రీతికరమైంది గోధుమలతోటి పూజ చేస్తారు. అంటే పంచామృతంతో అయిపోయిన గోధుమలతోటి. అలా ప్రతి గ్రహానికి ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు ఒడ్లు, అంగారకుడు ఉన్నాడు కందులు. అంటే పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత అంటే నవధాన్యాలన్నీ కూడా వేయకూడదు వాస్తవంగా అయితే. చాలా మంది కూడా నవధాన్యాలు ఏదో ప్యాకెట్లు అమ్మి మొత్తం వేస్తుంటారు, అలా వేయకూడదు వాస్తవం అయితే. ఇప్పుడు బుధుడు ఉన్నాడు పెసలు, గురువు ఉన్నాడు శనగలు, శుక్రుడు ఉన్నాడు బొబ్బర్లు, ఇలా రాహు ఉన్నాడు మినువులు, కేతు ఉన్నాడు ఉలవలు. ఇలా ప్రతి గ్రహానికి మన నూనె లభించదు కాబట్టి దాన్ని వాస్తవంగా ఏంటంటే ఆ ధాన్యంతో పూజ చేయాలని అర్థం శాస్త్ర ప్రమాణం. అలా చేయటం వల్ల అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. అందుకే చాలా మంది నవధాన్యాలు బయట అమ్ముతూ ఉంటారు, అవే వేస్తూ ఉంటారు. నవధాన్యాలు ఏంటంటే నవధాన్యాలు మనం గృహప్రవేశంలో గడప దగ్గర వేసేది, హోమంలో వేయడానికి అవసరం అవుతాయి. కానీ కేవలం ఏంటంటే నవధాన్యాలన్నీ తీసుకుని నవగ్రహాల మీద వేయటం అనేది అశాస్త్రీయమైన పద్ధతి, తప్పు కూడా. ఏ గ్రహానికి ప్రీతికరమైన ధాన్యం ఉంటుందో ఆ ధాన్యం మాత్రమే వెయ్యాలి వాస్తవంగా. రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో రైట్, కాల్ కట్ అయినట్టుంది. ఇక్కడ ఒకటి వాళ్ళ గ్రహయోగాలను బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి కూడా పూజలు అనేవి అనుసరించాలి. కొన్ని పాశుపదాస్త్ర అభిషేకాలు చేయాలి. కొంతమందికి మంచి యోగాలు ఉంటాయి, గజకేశ్వరి యోగము, రవిబుధాదిత్య యోగం, తర్వాత ఇలాంటి యోగాలనే ఉంటాయి. గజకేశ్వరి యోగం గురించి వివరించండి. గజకేశ్వరి యోగం అంటే ఏంటంటే జన్మ లగ్నం నుండి గాని చంద్రుడి నుండి గాని 1, 4, 7, 10 స్థానాల్లో కేంద్రాల్లో గురువు ఉంటే దాన్ని గజకేశ్వరి యోగం అంటారు. అంటే జన్మ లగ్నం నుండి గాని చంద్రుడి నుండి గాని 1, 4, 7, 10 స్థానాల్లో మరి గురువు అనేవాడు ఉంటే మరి దాన్ని గజకేశ్వరి యోగం అంటారు. అంటే గజకేశ్వరి యోగంలో 2 స్టెప్స్ ఉంటాయి. అంటే లగ్న గజకేశ్వరి యోగం ఒకటి, చంద్ర గజకేశ్వరి యోగం అనేది 2 ఉంటాయి విధానాలు వాస్తవంగా అయితే. రైట్, తెలుసుకుందాం అండి విధానాల గురించి. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాము అండి. ఓకే, రాము గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయిది అండి. మీ పాప పేరు చెప్పండి. మాధురి. మాధురి. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 సెప్టెంబర్ 1988. 1988. డేట్ ఏంటండి? సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 1988. ఓకే, 1వ తారీఖు. పుట్టిన సమయం అండి? మధ్యాహ్నం 2:12. 2:12 మధ్యాహ్నం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? తప్పకుండా మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. మీ అమ్మాయిది వచ్చేటప్పటికల్లా భరణీ నక్షత్రం అవుతుంది, మేషరాశి, ధనుర్లగ్నం అవుతుందయ్యా. ఇక్కడ జన్మ లగ్నంలో శని అనేవాడు ఉన్నాడు. ఇక్కడ ధనుర్లగ్నంలో శని ఉండటం వల్ల జీవితంలో కూడా అన్ని పనులన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం అనేది జాతకంలో ఉంది. అయితే ఈ జన్మ లగ్నంలో శని అనేది కూడా తొలగించుకోవటం అనేది మంచిది. ఆ శని యొక్క శాంతి పూజలు అనేవి కూడా నిర్వహించుకోవటం అనేది చాలా మంచిది. అయితే పంచమ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల బ్రహ్మాండమైన యోగం అనేది జాతకంలో ఉంది. అయితే 6వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ నీళ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ధనుర్లగ్నానికి మరి జన్మలగ్నం నుండి 4వ స్థానంలో కుజుడు అనేవాడు ఉన్నాడు. అక్కడ కుజదోషం అనేది ఏర్పడింది. కానీ వాస్తవంగా అయితే ఈ ధనుర్లగ్నానికి కొంత కుజదోషం అనేది కొంతవరకు మాత్రమే వస్తూ ఉంటుంది. అయితే కొంత పరిహారాన్ని, కుజదోషాన్ని యొక్క పరిహారం సుబ్రహ్మణ్య స్వామి పాశుపతాస్త్ర అభిషేకాన్ని చేసుకోవడం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే నవగ్రహాల యొక్క ప్రదక్షిణ అనేది చేయండి తప్పకుండా. అయితే లగ్నంలో
మరి శని ఉండే సప్తమాధిపతి అయిన సప్తమ స్థానంలో శుక్రుడిని వీక్షిస్తున్నాడు సప్తమ దృష్టితోటి. అక్కడ శుక్రుడు అనేవాడు కళత్రకారకుడు, వివాహకారకుడు. ఆ వివాహకారకుడు శుక్రుడు అనేవాడు మరి మంచి స్థానంలో ఉన్నా కూడా శని యొక్క దృష్టి వల్ల కొంత ప్రతికూల ఫలితాలనే వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం గురించి చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. ఆ శుక్రుడి యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకుని శుక్ర జపం చేసి భృగుపాశ్వదాస్త్ర అభిషేకం చేయటం వల్ల మరి అనుకూలత అనేది మీకు కలిగే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శుక్రుడు శని యొక్క కుజుడు యొక్క ఈ 3 గ్రహాల దోషాన్ని మీరు చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. మిగతావన్నీ కూడా బాగున్నాయి. ఒక వివాహము, ఒక ఆరోగ్య విషయంలో, పనుల విషయంలో చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మీరు ఈ గ్రహ శాంతి అనేది చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీలైతే మరి ఇంటి దగ్గర కానీ గుళ్ళో కానీ లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. మరి అవి చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ధన్యవాదాలండి రాము గారు. థ్యాంక్ యూ. ఇంకా గజకేసరి యోగం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ 2 స్టెప్స్ లో ఏమవుతుందంటే 2 విధానాలు ఉంటాయి. జన్మ లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ 1, 4, 7, 10 స్థానంలో కేంద్రాల్లో ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగంలో ఇక్కడ జన్మ లగ్నం నుండి మరి గురువు 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే దాన్ని లగ్న గజకేసరి యోగం అంటారు. తర్వాత చంద్రుడి నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో గురువు ఉంటే దాన్ని చంద్ర గజకేసరి యోగం అని అంటారు. అయితే 2 విధానాలు 2 కూడా ఒకటే, దాని ఫలితాంశాలనే ఒకటే. అయితే అక్కడ చంద్ర గురువులు అనేవాళ్ళు ఎక్కడుండాలి అనేది ఒక సమస్య. చంద్ర గురువులు అనేవాళ్ళు అనేవి మామూలుగా మీనరాశిలో కానీ, ధనస్సు రాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ ఈ చంద్ర గురువులు ఉండటం వల్ల వాళ్ళ గజకేసరి యొక్క పరిపూర్ణత అనేది అనుభవిస్తారు. అయితే త్రికోణ స్థానాలైన లక్ష్మీ స్థానాలైన మరి 1, 5, 9 అనేవి కూడా శుభస్థానాలుగా ఉండాలి. అంటే పాపగ్రహాలు అనేవి చంద్ర గురువులతోటి కలవకూడదు. లక్ష్మీ స్థానాల్లో పాపగ్రహాలు కూడా ఉండకూడదు వాస్తవంగా అయితే. తర్వాత చంద్రుడు కూడా పూర్ణ చంద్రుడై ఉండాలి. అంటే శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి బహుళ పంచం వరకు కూడా 120 డిగ్రీల నుంచి 240 డిగ్రీల వరకు ఉన్నదాన్ని మనం ఆ చంద్రుడు అనేవాడు పరిపూర్ణ యోగవంతమైన వాడు చంద్రుడు. ఆ చంద్రుడు అనేవాడు పరిపూర్ణ పరిపుష్టిగా ఉండటం వల్ల అక్కడ చంద్ర గురువుల కలయిక వల్ల మరి గజకేసరి యోగం విపరీతంగా ఫలించే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత కుజుడు గురువు, అక్కడ కుజుడు శుక్రుడు శని అనేవి కూడా అస్తంగత దోషం అనేది ఉండకూడదు వాస్తవంగా. ఇక్కడ చంద్ర గురువులతో కూడా రవి గాని పాపగ్రహాలు గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవకూడదు. తర్వాత చంద్ర గురువుల మహర్దశలు వచ్చినప్పుడు విపరీతంగా మరి గజకేసరి యోగం అనేది కూడా బ్రహ్మాండంగా ఫలించే అవకాశం ఉంటుంది. లేకపోతే వేరే దశలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అంతర్దశలో కూడా ఈ చంద్ర గురువుల అంతర్దశల్లో కూడా విపరీతంగా గజకేసరి యోగం అనేది ఫలించే అవకాశం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కానీ, రాజకీయం కానీ, మరి ఒక పేరు ప్రతిష్టలు కానీ, ప్రఖ్యాతి కానీ ఇలాంటివన్నీ కూడా మరి ధనం కానీ, సకల ఐశ్వర్యం కానీ, అష్టైశ్వర్యాలు కానీ కలిగే అవకాశం అనేది గజకేసరి యోగం వల్ల కలిగే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని గజకేసరి యోగం అనేది రెక్టిఫై చేయడానికి జాతకంలో మరి పరిపూర్ణంగా రాశిచక్రాన్ని అనుసరించి క్లియర్గా చూసుకున్న తర్వాతే మనం గజకేసరి యోగం అని ఉందనేది మరి డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది కూడా చంద్ర గురువులు ఎక్కడ పడితే అక్కడ కలవగానే వెంబడే గజకేసరి యోగం అంటారు. అది రాంగ్ వాస్తవంగా అయితే. హలో 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 అండి, నేను నా పేరు క్షేత్రయ్య అండి. మా బాబు గురించి తెలుసుకోవాలండి. శేఖర అండి పేరు? క్షేత్రయ్య. నా పేరు క్షేత్రయ్య, మా బాబు నాగరాజ్. క్షేత్రయ్య మీ పేరు? నా పేరు మా బాబు నాగరాజ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1988, 24 నైట్ అండి. 24 నైట్ 12:30 సెప్టెంబర్ మంత్ అండి. 25 అవుతుందా 24 అవుతుందా? 25 అవుతుందండి. 25. సెప్టెంబర్ 25 1988. 88 సెప్టెంబర్. టైం ఎన్నిటికి? 12:30. 24 నైట్ అండి, రాత్రి 12:30. 12. అయితే 25 అవుతుందట కదా? అవును అంతే. మా బాబు చదువులో కూడా లేడు, జాబ్ ఏది ఆరోగ్యం సరిగా ఉండదండి, ఏది లేదండి. అట్లా మీ అబ్బాయి వచ్చేటప్పటికల్లా కుంభరాశి అవుతుంది, పూర్వాభద్ర నక్షత్రం అవుతుంది. లగ్నం వచ్చేటప్పటికల్లా మిథున లగ్న జాతకులు. మిథున లగ్నం అనేది చాలా మంచి లగ్నం. అయితే సప్తమ స్థానంలో శని అనేవాడు, షష్ఠమాధిపతి అనేవాడు, మరి కుజుడు అనేవాడు కొంత అనుకూలత అనేది మీ జాతకంలో లేదు. షష్ఠమాధిపతి కుజుడు అనేవాడు ఆరోగ్య స్థానానికి సంబంధించిన స్థానమైన షష్ఠమా స్థానం అనేది
ఆ కుజుడు అనేవాడు కొంత అనుకూలత లేకపోవటం వల్ల జాతకంలో మరి కుజుడు అనేవాడు సరిగా లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అనేది ఉంది. అయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ నీళ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ మరి చాలా జాగ్రత్తగా మాట్లాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అనుసరించాలి. ఇక్కడ 4వ స్థానంలో రవి అనేవాడు కూడా సరిగా లేకపోవటం వల్ల మరి జరుగుతుంది. అయితే కుజుడు యొక్క రవి యొక్క పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలి. అయితే 7వ స్థానంలో శని అనేవాడు ఉంటుంది. శని అనేవాడు ఉండటం వల్ల వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా 7వ స్థానంలో పాపగ్రహాలని ఉండటం వల్ల వివాహ విషయంలో చాలా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాహ బంధం అనేది సరిగా లేకపోవటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీకు కుజుడు రవి అనుకూలత లేకపోవటం వల్లే ఆరోగ్య సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యాకారకుడైన కొంత గురువు అనేవాడు వ్యయస్థానంలో పట్టడం వల్ల కూడా అనుకూలత అనేది లేదు. గురువు కుజుడు రవి యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకోండి. వీలైతే మీరు సరస్వతి హోమం చేసి బృహస్పతి పాశుపదాస్త్ర హవనం చేయటం వల్ల మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. కుజుడు రవి గురువు యొక్క పరిహారాన్ని తప్పకుండా మీరు చేసుకోండి. మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. చెప్పయ్యా. గురుగారు రవి కుజుడు ఎక్కడ చెప్పాలి? మీరు ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబరు మీకు లైవ్ అయిపోయిన తర్వాత మీరు 12 o'clock తర్వాత నాకు ఫోన్ చేయండి. మీకు చూస్తాను. నేను వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏ నాగరాజు అని పిలుస్తా, ఆయనకి ఏమైనా పేరు చేంజ్ చేయాలా లేకపోతే ఏమైనా స్పెల్లింగ్ ఉండాలా? ఏం పేరు రాస్తున్నారు చెప్పు. స్పెల్లింగ్ ప్రకారం న్యూమరాలజీ ప్రకారంగా NAJARAJU రాస్తాం అంతే. NAJARAJU నాగరాజు. నాగరాజులో NAA రాయండి. AA రాసి గురువారం రోజు సూర్యోదయానికంటే ముందు 15 నిమిషాల లోపు గురుహోరలో మరి 51 సార్లు రాయండి మీరు. గురువారం అంటే సూర్యోదయానికి 15 నిమిషాల లోపు గురుహోరని ఉంటుంది మన పంచాంగం ప్రకారంగా. అలా ఒక 51 సార్లు రాయండి. రాసిన మీరు రాయండి. అదొకటి. ఇవి కూడా చేపించుకుంటేనే మీకు మంచి ఫలితాలని వచ్చే అవకాశం ఉంటుంది. అవును, ఆరోగ్యానికి మీరు నేను చెప్పాను కదా, ఈ దోషాలు పరిహారం అనేది చేసుకోవాలి. దానికి అరుణహోమం అనేది తప్పకుండా చేయాలి. చేస్తేనే దానికి ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మీరు నా నెంబర్ తీసుకోండి. నెంబర్ తీసుకొని నాకు ఒకసారి ఫోన్ చేయండి. మీకు వివరంగా చెబుతాను నేను. ఓకే, రైట్. ధన్యవాదాలండి. ఓకే, అంటే గజకేసరి యోగంలో మీరు 2 రకాలు. ఆ యోగం వల్ల ఏంటంటే బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే అష్టైశ్వర్యాలు అనేవి కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత రాజకీయంగా ఎదుగుదల అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా సమగ్రంగా ముందుకు వెళ్ళిపోతారు ఆ యోగం వల్ల. అయితే కొంతమంది ఏం చేస్తారంటే చంద్రగురువులు ఎక్కడ కలిసినా కూడా గజకేసరి యోగం, నా గజకేసరి యోగం ఉంది, నేను ఇంత దరిద్ర బాధతో అనుభవిస్తున్నాను అంటారు. వాస్తవంగా అయితే గజకేసరి యోగం అనేది దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్రతి యోగం అంటే ఏంటంటే గ్రహాల యొక్క కలయిక అనే అర్థం. అయితే ఈ గ్రహాల యొక్క కలయిక అనేది ఉచ్చ స్థానంలో స్వక్షేత్రంలో ఉండాలి. మూల త్రికోణంలో ఇలాంటి స్థానాల్లో శుభస్థానాల్లో ఉన్నప్పుడే ఆ యోగం అనేది బ్రహ్మాండమైన యోగంగా ఫలించే అవకాశం అనేది ఉంటుంది వాస్తవంగా అయితే. రైట్. కాలర్ లైన్ లో ఉన్నారండి. సాయి కృష్ణ గారు నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సాయి కృష్ణ గారు. 1989 జూలై 8. పుట్టిన సమయం అండి? మధ్యాహ్నం 2:30 నిమిషాలు. మధ్యాహ్నం 2:30 ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? భవిష్యత్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. నేను క్రీడాకారునండి. చెప్తాను. చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది. నేను చెస్ ఆడతానండి. దాంట్లో ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా? తప్పకుండా అండి, వివరిస్తారు మల్లికార్జున. 8 జూలై 1988లో పుట్టారు కదయ్యా? అవునండి. 89. 89 89 ఒక్కసారి చెప్పండి డేటు. జూలై 8, 1989. జూలై 8, 1989. 1989. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:30. మధ్యాహ్నం 2:30. క్రీడా రంగంలో ఎలా ఉంటుంది? మీది పుబ్బా నక్షత్రం అవుతుందయ్యా. సింహ రాశి అవుతుంది. తులా లగ్నం అనేది అవుతుంది. అయితే ఇక్కడ మీరు క్రీడా రంగంలో రాణిస్తారా రాణించరా అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా మీరు తులా లగ్నం అవుతుంది. మంచి లగ్నం అనేది బ్రహ్మాండమైన లగ్నం. అయితే పంచమ స్థానంలో రాహు ఉండటం వల్ల సర్పదోషం అనేది ఏర్పడింది. సర్పదోషం ఏర్పడటం వల్ల పంచమ స్థానం రాహు గాని కేతువు గాని కుజుడు గాని శని గాని ఉండటం వల్ల సర్పదోషము అని దాన్ని నిర్వచిస్తారు.
అయితే ఈ సర్పదోషం ఏర్పడటం వల్ల మరి ఏ రంగంలో అయినా కూడా ముందుకు వెళ్ళటానికి చాలా సమయాభావం అనేది తీసుకుంటారు. అయితే ఇక్కడ 6, 7, 8, 9, 10వ స్థానంలో శుక్రకుజులు అనేవాళ్ళు ఉన్నారు. శుక్రకుజులు అనేవాళ్ళు ఉంటే వాస్తవంగా అయితే క్రీడా రంగంలో చాలా సమయాన్ని తీసుకుంటారు. కుజుడు అనేవాడు ఉండటం వల్ల మీరు జాతకం ప్రకారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, అగ్రికల్చర్ సంబంధించిన కానీ, లేకపోతే కెమికల్ కంపెనీస్ అంటే కెమిస్ట్రీకి సంబంధించిన ల్యాబొరేటరీస్ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయటం కానీ, లేదా బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ చేయటం కానీ, కెమిస్ట్రీ పరమైన రసాయన శాస్త్రం సంబంధించిన విషయాల్లో మీరు వెళ్ళటం అనేది మంచిది. తర్వాత దశమ స్థానంలో శుక్రకుజుల కాంబినేషన్ అనేది ఉంది. శుక్రుడైన వాడు స్త్రీలకు సంబంధించిన ఆర్టికల్ సంబంధించిన విషయాల్లో ముందుంటాడంటే ఆర్టికల్ సంబంధించిన వ్యాపారాలు కానీ, ఇలాంటి వ్యాపార స్త్రీలకు సంబంధించిన కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, అలా ఇన్సూరెన్స్లో చేరటం కానీ, ఇలాంటి విషయాల్లో మీరు మరి ఇలాంటి విషయాలను ఎంచుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే చెస్లో మీరు క్రీడారంగాన్ని తీసుకునేటంటే మధ్య రకంగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చెస్ మీరు ఆడుతూ ఇంకో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేయటం వల్ల అనుకూలమైన పవనాలు అనేవి వీచే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీ జాతకంలో ఈ సర్పదోషాన్ని మీరు నివారణ చేసుకోవటం వల్లే అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది తప్పకుండా ఉంటుందయ్యా. మాకు ఐస్ క్రీమ్ బిజినెస్ ఉందండి, దాంట్లో ఉండొచ్చా? ఐస్ క్రీమ్ బిజినెస్ మధ్య రకమైన బిజినెస్ అయ్యా మీది. ఐస్ క్రీమ్ అనేది మధ్య రకం బిజినెస్. ఐస్ క్రీమ్ బిజినెస్ లో మీరు ఉండి ఈ అగ్రికల్చరు, రియల్ ఎస్టేటు, కెమికల్ సంబంధించిన బిజినెస్ లో వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందయ్యా. అయితే ఏదైనా సరే మీ జీవితంలో 2 బిజినెస్ మీద ఆధారపడి ఉండాలి ఎప్పుడైనా సరే. దానివల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది మీ జాతకంలో ఉంటుంది. మీకు 8 అనేది లక్కీ నెంబర్ మీ జాతకం ప్రకారంగా. అంటే 1, 8, 2, 3, 9 అనేవి లక్కీ నెంబర్స్. సాయి కృష్ణ గారు ధన్యవాదాలండి. ఓకే, గజకేసరి యోగం అని చెప్పారు కదా, దాంట్లో అంటే చాలా యోగాలు ఉంటాయి. బుధాదిత్య యోగం అంటారు, వేరే ఉంటాయి కదా, వాటి గురించి కూడా. బుధాదిత్య యోగం అంటే ఇక్కడ గజకేసరి యోగం తర్వాత అంత విశిష్టమైన స్థానం అనేది బుధాదిత్య యోగానికి ఉంటుంది. అయితే ఈ బుధాదిత్య యోగంలో రవి బుధులు అనే వాళ్ళు ఒక మంచి యోగమైన స్థానంలో కలవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మిథున రాశిలో కానీ, కన్యారాశిలో కానీ, మేషరాశిలో కానీ రవి బుధులు కలవటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఫలిస్తుంది. అయితే ఈ బుధాదిత్య యోగం అనేది కూడా జన్మ లగ్నంలో కానీ, తృతీయంలో కానీ, అష్టమంలో కానీ ఉంటే బుధాదిత్య యోగం విపరీతమైన యోగం అనేది కలుగుతుంటుంది. ఎందుకంటే రవికి అష్టమాధిపత్య దోషం అనేది లేదు. అందువల్ల జన్మ లగ్నంలో కానీ, తృతీయంలో కానీ, మరి అష్టమంలో కానీ ఉండటం వల్ల విపరీతమైన రాజయోగం కనపడే అవకాశం అనేది బుధాదిత్య యోగం వల్ల ఏర్పడుతుంది. చాలా మంది కూడా 100కి 80% జాతకాల్లో రవి బుధులు అనేవాడు ఎక్కడో అక్కడ కలుస్తారు. అదే బుధాదిత్య యోగం అనుకుంటారు. ఇందాక నేను గజకేసరి యోగం లాగా రవి బుధుల యొక్క దూరం అనే డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క జాతకం 90% జాతకాల్లో, ఎంతమంది జాతకాల్లో మనం మినిమంగా 5 లక్షల జాతకాలు తీసుకున్నానుకో, దాదాపుగా 4,50,000 జాతకాల్లో రవి బుధులు అనేవాళ్ళు ఒకే స్థానంలో ఉంటారు వాస్తవంగా. అయితే అది బుధాదిత్య యోగం కాదు. రవి బుధులు అనేవాళ్ళు మేషంలో కానీ, మిథునంలో కానీ, కన్యారాశిలో కానీ, జన్మ లగ్నం నుండి తృతీయంలో కానీ, జన్మ లగ్నంలో కానీ, అష్టమ స్థానంలో కానీ ఉండటం వల్ల బ్రహ్మాండమైన యోగం అనేది కనపడుతుంది. రవి బుధుల యొక్క దూరం కూడా 10 డిగ్రీల కంటే మించి ఉంటే ఉండరాదు. ఆ మించి ఉంటే కొంత ఫలితం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ రవి బుధులు అనేవాళ్ళు కూడా మంచి యోగ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళకి సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేవి వస్తాయి. మంచి రాజయోగం అనేది ఉంటుంది. మరి ధనం సంపాదిస్తారు, వృత్తిలో నైపుణ్యత సాధిస్తారు. నైపుణ్యం సాధించడం వల్ల అభివృద్ధికి అనేది వాళ్ళు ఆటంకం లేకుండా నిరాటంకంగా బ్రహ్మాండమైన యోగ స్థానంలోకి కూడా చేరే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. అలా బుధాదిత్య యోగం అనేది కూడా గజకేసరి యోగం తర్వాత విశిష్టమైన యోగం అనేది బుధాదిత్య యోగం. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో మేడం నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సుభాషిణి అండి. సుభాషిణి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2nd మార్చ్ 1991. పుట్టిన సమయం అండి? 11:30 అండి. నైట్ అండి? అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు జాబ్ అది ఇప్పుడు ఎంఎస్ చేస్తా ఉన్నాడు. సో అక్కడ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దేంట్లో సెటిల్ అవుతాడు అని. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. అమ్మ, మీ బాబు కన్యారాశి వృషభ లగ్నం అవుతుంది. లగ్నంలో కుజుడు అనేవాడు ఉన్నాడు వాస్తవంగా. ఇక్కడ ఏంటంటే
వృషభ లగ్న జాతకుడికి కుజుడు అనేవాడు మంచి స్థానంలో ఉన్నా కూడా జన్మలగ్నంలో కుజుడు ఉండటం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పే అవకాశం అనేది ఉంటుంది. మానసిక శారీరక ఆందోళన కలిగే అవకాశం అనేది ఉంటుంది. లగ్నంలో కుజుడు అనేవాడు కొంత అనుకూలత లేకపోవటం, గురుకేతువులు శని యొక్క రాహు దృష్టి అనేది ఉంది. గురుకేతువులు కలిసి మరి కర్కాటక రాశిలో కలిసి మకర రాశిలో అయిన శని రాహులను వీక్షిస్తున్నాడు. ఆ సప్తమ దృష్టి ఉండటం వల్ల గురుచండాల యోగం అనేది జాతకంలో ఏర్పడింది. ఒక దానిలో సెటిల్మెంట్ కాలేక చాలా దీర్ఘకాలికంగా గడిపే అవకాశం అనేది జాతకంలో ఉంది. ధనం ఎంత వస్తే అంత ఖర్చే అవకాశం అనేది జాతకంలో ఉంది. ఆ గురుచండాల యొక్క పరిహారాన్ని, గురుచండాల యోగం యొక్క పరిహారాన్ని నివారణ చేసుకోండి. జన్మ లగ్నంలో కుజుండటం వల్ల ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత మరి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అమెరికాలో ఉన్నారన్నారు. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, నీళ్ల మీద ఉండేటప్పుడు కానీ, ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా అనుసరించే లౌకిక విధానంతో వెళ్ళటం వల్ల వాళ్ళు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. కుజుడు యొక్క పరిహారాన్ని, గురుచండాలయం యొక్క పరిహారాన్ని చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. మిగతా గ్రహాలన్నీ కూడా బ్రహ్మాండమైన యోగ స్థానంలో ఉన్నాయి. అయితే ఇక్కడ గురుచండాల యోగం వల్ల సెటిల్మెంట్ కాలేక కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది భవిష్యత్తులో ఉన్నది. ఆ కుజుడు గురుచండాల యోగాన్ని యొక్క పరిహారాన్ని మీరు ఆ అబ్బాయి పేరు మీద చేయటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఒకసారి నాకు ఫోన్ కాంటాక్ట్ చేయండి అమ్మా. ఆ నెంబర్ తీసుకోండి మేడం గారికి. ఇక్కడ నేను చూతా, మీకు వివరించి చూతాను. నేను వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు. నా నెంబర్ తీసుకోండి అమ్మా. సుభాష్ని గారు, మల్లికార్జున గారి ఫోన్ నెంబర్ 9000757587. ఓకే, ఈ నెంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. ధన్యవాదాలండి. ఇలాగా అమ్మా ఒక్కొక్క బుధాదిత్య యోగంలో అనేది చాలా మందికి ఉంటుంది ఆ యోగం అనేది. అయితే చాలా మందికి ఉంటుంది కదా, ఆ రాశిచక్రం రవి బుధులు కలిశారు కదా అని ఆలోచన చేస్తారు. ఎందుకంటే రవి బుధుల యొక్క డిస్టెన్స్ అనేది తక్కువ ఆస్ట్రానమీ ప్రకారంగా. అందువల్ల ఎప్పుడు కూడా 4,50,000 మంది, నేను చెప్పినట్టు సుమారుగా అప్రాక్సిమేట్లీ 5 లక్షల మంది ఉంటే 4,50,000 మందికి కూడా రవి బుధులు కలిసే ఉంటారు ఎక్కడొక్కడ. అదే బ్రహ్మాండమైన యోగం, బుధాదిత్య యోగం ఉంది, నాకు నెంబర్ 1 స్థానంలో ఉంటాను అనే పాయింట్ అనేది చాలా మంది కూడా ఆలోచన చేస్తారు. వాస్తవంగా అయితే అది కాదు. వాస్తవంగా రవిబుధులు అనేవాళ్ళు మంచి స్థానంలో ఒక కండిషన్ అప్లై అని ఒకటి ఉంటుంది. అంటే కండిషన్స్ ప్రకారంగా ఆ ప్రతిపాదనలన్నీ కూడా ఆ యోగానికి ఉన్నప్పుడు మాత్రమే, అది గజకేశ్వర యోగం కానీ, బుధాదిత్య యోగం కానీ, చంద్రమంగళ యోగం కానీ, అమల యోగం కానీ, ప్రతి యోగానికి కూడా ఆ ప్రతిపాదనలు అనేవి ఉంటేనే మనకు అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది వాస్తవంగా అయితే. అలాగా ప్రతి యోగాన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. ప్లస్ ఈ అస్తంగత దోషం అనేది ఎక్కడ ఏర్పడింది, రవితో ఏమన్నా గ్రహాలు అనేవి ఉన్నాయా, లేకపోతే ఈ రవి బుధులతో కూడా మనకి ఇప్పుడు బుధాదిత్య యోగంలో చర్చిస్తున్నాం కదా, ఈ బుధాదిత్య యోగంలో రవి బుధులతో కూడా పాపగ్రహాలు మళ్ళీ కలిసి ఉండకూడదు. శని గాని, రాహు గాని, కేతువు గాని కలిసి ఉండకూడదు. ఇప్పుడు రవి బుధులు ఉన్నారు, మేషరాశిలో ఉన్నారు, దాంతో రాహు కలిశారనుకోండి, కేతువు కలిశారనుకోండి, శని కలిసినా కూడా దోషం అనేది బుధాదిత్య యోగం అనేది అంతగా పైకి రాదు, ఫలించదు వాళ్ళకి. రైట్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? స్వామి అండి. స్వామి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/5/1987. పుట్టిన సమయం అండి? 5:30 అండి, మార్నింగ్ తెల్లవారుజామున 5:30 ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు స్వామి గారు? ఫ్యూచర్ ఎట్లుందో అనుకున్నామని. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. తెల్లవారుజాము 5:30 కదయ్యా? మేడం, మీది అశ్వని నక్షత్రం అవుతుందయ్యా. అశ్వని నక్షత్రము మేషరాశి వృషభ లగ్నం అవుతుంది. అయితే ఇక్కడ ఆ మేష లగ్నానికి జన్మ లగ్నం రవిబుధులు అనే వాళ్ళు ఉన్నారు. మరి ఈ వృషభ లగ్నంలో రవిబుధులు ఉండటం, వ్యయ స్థానంలో శుక్రుడు అనేవాడు ఉండటం వల్ల ధనం ఖర్చే అవకాశం అనేది ఉంటుంది. మరి ద్వితీయంలో కుజుడు అనేవాడు ఉండటం, వ్యయ స్థానంలో శుక్రదోషం అనేది ఉంది. షష్టాష్టం వ్యయ స్థానంలో శుక్రదోషం అనేది ఉండకూడదు. ద్వితీయ స్థానంలో కూడా కుజుడు ఉన్నాడు. ద్వితీయాధిపతి బుధుడు అనేవాడు జన్మ లగ్నంలో ఉండటం వల్ల ధనం ఖర్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు భవిష్యత్తులో. మరి కుజుడు శుక్రుడు యొక్క పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. తర్వాత మీకు వాస్తవంగా అయితే జాతకంలో ప్లస్ పాయింట్స్ కంటే కూడా మైనస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ద్వితీయంలో కుజుడు బాగలేకపోవడం, వ్యయస్థానంలో శుక్రుడు అనేవాడు బాగలేకపోవడం, గురు రాహుల యొక్క కలయిక అనేది మీనరాశిలో ఏర్పడటం, గురుచండాల యోగం అనేది ఏర్పడటం వల్ల ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వృత్తిలో
తొందరగా సెటిల్మెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒక వృత్తి మీకు వచ్చినా కూడా, ఒక వృత్తిలో కానీ ఉద్యోగంలో వ్యాపారంలో చేసినా కూడా అది నిలకడ లేకుండా ఉండటం, వేరే వృత్తికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దాని యొక్క పరిహారాన్ని చేసుకొని ముందుకెళ్ళటం వల్లే మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. రైట్, ధన్యవాదాలండి స్వామి గారు. మల్లికార్జున శర్మ గారు, మీరు కూడా టీఎన్ఎన్ ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని వినియోగించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. ఓకే, మల్లికార్జున శర్మ గారితో మీరు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే 9000757587 పర్సనల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మల్లికార్జున శర్మ గారు నివృత్తి చేస్తారు. ఇది ఇవాళ భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849280956.